బైబిల్లో ఒకవేళ మనం వేరే ఎవరిని పెట్టుకున్నాం, ఒకవేళ అబ్రహాముని పెట్టుకున్నాం అనుకోండి మన మోడల్గా. ఎక్కడో ఒక దగ్గరికి వచ్చిన తర్వాత అబ్రహాము దేవుని మాట వినకుండా తన భార్య మాట విని ఐగుప్తుకి వెళ్ళిపోతారు. ఓకే, దేవుని మీద ఆధారపడకుండా బయటకు వెళ్తారు. కొన్ని దావీదు దగ్గరికి వచ్చి దావీదుని మనం మన మోడల్గా పెట్టుకుందాము అంటే ఒక సర్టన్ టైం రాగానే దావీదు కూడా పాపంలో పడిపోతాడు. హృదయానుసారుడు అని దావీదు గురించి చెప్పినా కూడా సమ్వేర్ ఆయన లైఫ్ లో ఎక్కడో ఒక దగ్గర ఒక మచ్చ ఉండిపోతుంది. కానీ అట్లానే సొలొమోను పెట్టుకుందామా, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు అని అంటే సొలొమోను జ్ఞానం కలిగిన వాడే కానీ ముందుకెళ్ళిన తర్వాత చాలా మంది భార్యలను చేసుకొని ఏం చేశాడు, పడిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. సో అట్లా మనం బైబిల్లో ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న మచ్చ ఉండిపోతుంది. కానీ యేసు ప్రభువు వారి జీవితంలో ఎక్కడ కూడా మనకి ఆ మచ్చ కనపడదు. ఇందాక బ్రదర్ చెప్తా ఉన్నాడు కదా, ఆయన పాపము లేనటువంటి వాడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పాపము చేయలేదు అని ఉంటుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభువు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన మనలా జీవించాడు. యేసు ప్రభువు వారు దేవుడే, 100% దేవుడే, బట్ అట్ ద సేమ్ టైం ఈజ్ ఆల్సో మ్యాన్. ఓకే, మనలాంటి వాడే. ఇంకా విషయం చెప్పాలి అని అంటే యేసు ప్రభువు వారు పరిచర్య స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే 30 సంవత్సరాల ఏజ్లో. ఓకే, కానీ 30 సంవత్సరాల ఏజ్ వరకు ఆయన నార్మల్ లైఫ్ లీడ్ చేశాడు. ఇప్పుడు మనం చాలాసార్లు యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనం అంటాం కదా, నాకు ఈ శోధన ఉంది, ఆ శోధన ఉంది, నేను వీటిని జయించలేకపోతా ఉన్నాను, నాకు చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, నాకు చాలా బాధలు ఉన్నాయి, మాకుండే బాధలు మీకేం తెలుసు, మాకుండే స్ట్రగుల్స్ మీకేం తెలుసు, మేము ఎంత ఇబ్బంది పడతామో అని ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఇవన్నీ దేవునికి తెలుసు. మీరు అనవచ్చు కొన్నిసార్లు, అరే యేసు ప్రభు వారు ఉన్న కాలం వేరు, ఇప్పుడు మేమున్న కాలం వేరు, ఇప్పుడు మాకు సోషల్ మీడియా వచ్చేసింది, చాలా ఏరియాస్లో మేము స్ట్రగుల్ అవుతా ఉన్నాము, శోధనలు అన్ని వైపుల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇలాంటి లోకంలో, ఇంత పాపపు లోకంలో అసలు ఎట్లా బతుకుతాము, ఎట్లా అసలు మీరు మా నుంచి బెస్ట్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారని ఎవరు అసలు అనొచ్చు. ఓకే, కానీ ఈరోజు లోకం చెప్పేటువంటి చాలా పాపాలు ఆదికాండం నుంచి ఉన్నాయి. ఆదికాండం నుంచి ఇవన్నీ ఉన్నాయి. పాపం ఎప్పుడు ఒకటే, అయితే ప్రతి కాలంలో దాని రూపాన్ని మార్చుకుంటూ వస్తుంది అంతే. పాపము ఏ కాలంలోనైనా పాపమే. మనం ఎవరి కాలంలో మనకుండే శోధనలు ఏవైతే ఉంటాయో, నేత్రాశ, శరీరాశ, జీవపడము అనేవి, ఇవన్నీ ప్రతి కాలంలో ఉంటాయి మనకి. మనం ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నది ఏంటి, నేత్రాశలో పడిపోతాము, లేదా శరీరాశలో పడిపోతాము, లోక సంబంధమైన డిజైర్స్ మనల్ని వెంటాడుతూ ఉంటాయి యవనస్తులుగా. లేకపోతే మనం ఎక్కువ నోటిఫై అవ్వాలి, జనాలు మనల్ని చూడాలి, వాళ్ళు మనల్ని పోడాలి అనే వేలో మనం ఉంటాం. ఈ స్ట్రగుల్స్ అన్ని కూడా ఆదికాండం నుంచి ఉన్నాయి. మానవ జాతి ప్రారంభమైనప్పటి నుంచి, ఆదాము పాపం చేసినప్పటి నుంచి ఈ స్ట్రగుల్స్ అన్ని ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళందరూ వీటిలో పడిపోతే యేసు ప్రభువు పడిపోలేదు. మనలాంటి నార్మల్ కుటుంబంలోనే, ఒక మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీలోనే యేసు ప్రభువు పుట్టి పెరిగి, ఒక సమాజంలో పెరిగి, యేసు ప్రభువు సడన్ గా ఆకాశం నుంచి కిందకి రాలే. మనలాగే పుట్టాడు, మనలాగే పెరిగాడు. మనం ఈరోజు ఎదుర్కొనేటువంటి అన్ని ఇష్యూస్ గుండా ఆయన కూడా వెళ్ళాడు. యవన కాలంలో ఉండేటువంటి శోధనలు, లేకపోతే ఇబ్బందులు, లేకపోతే టెంప్టేషన్స్, ఎవ్రీథింగ్ హీ ఫేస్డ్, బట్ ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. సో మన లైఫ్ లో మనల్ని బెస్ట్ గా లీడ్ చేయగలిగేది, మనం ఏమన్నా నేర్చుకోగలిగినటువంటి, అరే పలానా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకోవచ్చు, ఈయన లైఫ్ అయితే బాగుంటది, ఈయన నేను వెంబడించవచ్చు అని అంటే ఎవరి లైఫ్ బాగుంటుంది అంటే యేసు ప్రభువు వారి లైఫ్ బాగుంటుంది. ఎందుకనంటే ఆయన మనలాగే జీవించాడు, కానీ పాపం లేనివాడుగా ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో పేతురు ఏమంటాడు అని అంటే, మనము ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి అని మనకు మాదిరి ఉంచిపోయాను అంటాడు. సో హీ సెట్ అన్ ఎగ్జాంపుల్. యేసు ప్రభువు వారు ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేశారు. సో మన పని ఏంటి అని అంటే, బైబుల్లో ఆయన వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా మనం స్టడీ చేయడం ద్వారా యవన కాలంలో మనం ఎట్లా దేవుని కోసం జీవించవచ్చు అనేది మనం నేర్చుకుంటాం.
ఒక స్ట్రగుల్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి చాలా ఇష్యూస్ ఉంటాయి. కొన్నిసార్లు లోన్లీగా ఫీల్ అవుతాం, కొన్నిసార్లు ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ అవుతాం కదా, అంటే ఎమోషనల్ గా చాలా ఇబ్బంది పడతాం. కొన్నిసార్లు మనకు గర్వం వస్తుంది, కొన్నిసార్లు టెంప్టేషన్స్ వస్తాయి, కొన్నిసార్లు బ్యాడ్ థాట్స్ వస్తాయి, లేకపోతే కొన్నిసార్లు అనవసరంగా ఎవరో ఒకరు మనల్ని మాట్లాడతారు, కొన్నిసార్లు రకరకాల ఏరియాస్ గుండా మనం వెళ్తాం, చాలా స్ట్రగుల్స్ గుండా మనం వెళ్తాం కదా. సో ప్రతి పరిస్థితుల్లో మన లైఫ్ లో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో మనం ఎట్లా డీల్ చేయాలి అని ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు అంటే యేసుప్రభు వారి దగ్గర. ఎందుకంటే మనలాంటి లైఫ్ ఆయన లీడ్ చేశాడు, మనలాంటి జీవితమే ఆయన లీడ్ చేశాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమని ఉంటుంది అంటే, తన సహోదరులకు అన్ని విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక అన్ని విషయంలో మనకి సహాయం చేస్తాడు ఆయన. మనం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన మీద మనం అప్రోచ్ అవ్వచ్చు, ఆయన మనం అప్రోచ్ అవ్వచ్చు. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములోనే నిలిచాను. ఇక్కడ కొద్దిసేపు ఆగుదాం. ఎక్కడ ఆగిపోయాడు? యెరూషలేములో నిలిచిపోయాను. ఇంగ్లీష్ లో ఏమని ఉంటుంది? హీ స్టేడ్ బ్యాక్. తప్పిపోలేదు యేసుప్రభు వారు, యెరూషలేములో తప్పిపోలేదు. ఈయన ఇంటెన్షనల్ గా యెరూషలేములో ఉండిపోయాడు. యెరూషలేం అనేది దేవాలయం ఉన్నటువంటి పట్టణం. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి యెరూషలేం అంటే దేవుని సన్నిధి. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్తారు కాబట్టి చాలా, అసలు ఆ కల్చర్ లో, ఇస్రాయేల్ ప్రజల కల్చర్ లో యెరూషలేం అనేది కానీ దేవాలయం, యెరూషలేం దేవాలయం అని అంటే ఇంకా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఉండడానికి చాలా వాళ్ళు ఉత్సాహంగా వెళ్ళేవాళ్ళు అనమాట. ఎందుకు? సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటి ఆశ వాళ్ళకు ఉండేది. మీకు గుర్తుందా, కీర్తనల గ్రంథంలో యాత్రా కీర్తనలు అని ఉంటాయి. ఈ యాత్రా కీర్తనలు ఏంటి అని అంటే, వీళ్ళందరూ ఊర్లుగా కలిసి వాళ్ళు పాటలు పాడుకుంటా దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళంట. యెరూషలేం ఎక్కి వెళ్ళేవాళ్ళంట, కొండ మీద ఉంటుంది, ఎక్కి వెళ్ళేవాళ్ళంట. సో వాళ్ళకి దేవుని యొక్క సన్నిధి, యెరూషలేం అంటే దేవుని యొక్క సన్నిధి ఉండేటువంటి స్థలం, దేవుని సన్నిధిలో ఉండేటువంటి స్థలం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే, ఇట్ ఈస్ లైక్ చర్చ్. మనం ఎట్లా అయితే దేవుని సన్నిధి అనుకుంటున్నామో అట్లా. కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉత్సాహంగా మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఎందుకు అని అంటే, సంవత్సరానికి ఒకసారి రెగ్యులర్ గా వెళ్ళడానికి కుదరదు, వెళ్ళే అవకాశం ఉండేది కాదు వాళ్ళకి. కానీ వెళ్ళినప్పుడు మాత్రం చాలా హుషారుగా సంతోషంతో వెళ్ళేవాళ్ళు. మనకున్న ప్రాబ్లం ఏంటనంటే, మనకి చర్చి అందుబాటులో ఉంది, ప్రతి వారం వెళ్తాము, ప్రతి వారంలో 2-3 సార్లు చర్చికి వెళ్ళడానికి ఏదో కూడికలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు చర్చ్ అంటే నిర్లక్ష్యం. చూడండి, యేసు ప్రభు వారు 12 ఏళ్ల వయసులో వాళ్ళ అమ్మనాలతో పాటు యెరూషలేంకి వచ్చి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే ఇంటెన్షనల్ గా హీ స్టేడ్ బ్యాక్ ఇన్ ద చర్చ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉద్దేశపూర్వకంగా ఉండిపోయాడంట, కావాలని ఉండిపోయాడంట. కొన్నిసార్లు మనల్ని మందిరానికి తీసుకురావడం ఒక పెద్ద ఛాలెంజ్. ఏదైనా ఎక్స్ట్రా కూడికలు పెట్టినాం అనుకోండి, ముఖ్యంగా యవనస్తులకి, అబ్బా పాస్టర్ గారికి ఏం పని ఉండదు, పద్దాక ఏదో మీటింగ్ పెడతా ఉంటారు, కనీసం ఈ రోజన్నా ఎంజాయ్ చేయొచ్చు కదా, పడుకుందామంటే వీళ్ళు రెస్ట్ లేకుండా చేస్తున్నారు, ఏదో ఒక మీటింగ్. ఇంకా విషయం ఏంటంటే, చాలా మందిని మనం చూస్తా ఉన్నప్పుడు చర్చ్ అయిపోగానే కనపడరు. ఇంకా ఆమెన్ అనగానే, ఫైనల్ ప్రార్థన చేసి ఆమెన్ అనగానే వెళ్ళిపోతారు. కొన్నిసార్లు పోస్టర్లు వస్తాయి కదా, పోస్టర్లు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఏంటి, చర్చ్కి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారు? తాబేల్లాగా వస్తారంట. ఓకే, చర్చ్ నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కుందేళ్ళ గురుకుతారు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అని అంటే, హీ స్టేడ్ బ్యాక్. 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు వారు దేవుని సన్నిధిలో, యెరూషలేము దేవాలయంలో ఆయన ఉద్దేశపూర్వకంగా ఉండిపోయాడు, తప్పిపోలేదు. ఐ వాంట్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండాలి నేను. హీ హ్యాస్ ఎ లవ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి అంటే ఆయనకి అమితమైన ప్రేమ. మీకు గుర్తుందా, ఇదే సువార్తల్లో మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఒక చోట యేసు ప్రభు వారు దేవాలయంలోకి వెళ్తే వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉంటే దేవునికి, యేసు ప్రభు వారికి చాలా కోపం వస్తుంది. అరే, ఇది ప్రార్థనా స్థలం, దేవునితో కమ్యూనికేట్ అయ్యే ప్లేస్ ఇది. ఈ స్థలాన్ని, దేవుని సన్నిధిని మీరు వ్యాపారంగా ఎట్లా మారుస్తారని
యేసు ప్రభు వారికి కోపం వచ్చిన ఒక సందర్భం, యెరూషలేం దేవాలయంలో వ్యాపారం చేస్తా ఉన్నారు. తట్టుకోలేకపోయారు యేసు ప్రభు వారు. దేవుని సన్నిధిని వ్యాపార స్థలంగా ఎట్లా చేస్తారు మీరు? మొదటి పాయింట్ ఏంటి అని అంటే, యేసు ప్రభు వారిలో మనం నేర్చుకోగలిగేటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, హీ హ్యాస్ ఏ లవ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి అంటే ఆయనకి అమితమైన ప్రేమ. హీ స్టేడ్ బ్యాక్. హరి అవ్వలేదు, అయిపోయింది, ఇంక నేను వెళ్ళిపోవాలి, అమ్మయ్యా ఇక అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకోలే. ఉద్దేశపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆయన. హీ వాంట్స్ టు స్టే బ్యాక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్తాను. మనం దేవుని సన్నిధి అన్నప్పుడు చర్చ్ ఒకటే కాదు, మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, వాక్యం చదువుతా ఉన్నప్పుడు, వీఆర్ సిట్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. మనం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, హరిగా తొందరగా ఏదో కొంపలు మునిగిపోతున్నట్లుగా హడావుడిగా ఏదో 4 ముక్కలు ప్రార్థన చేసుకొని అయిపోయింది అని పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి కదా మనకి. వాక్యం చదివేటప్పుడు స్టే బ్యాక్, కూర్చొని టైం తీసుకుని దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు టైం తీసుకొని హరిగా కాకుండా తొందరపడకుండా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన స్వరాన్ని వినేటువంటి అనుభవాలు మనకున్నాయా? మనకి వాక్యం ఏదో మొక్కుబడిగా జస్ట్ అట్లా చదివేసి వెళ్ళిపోతాం. ప్రార్థన ఏదో 10 నిమిషాలు మొక్కుబడిగా గబగబ వేసాయా, నీకు వందనాలు, నన్ను ఈ రోజంతా మంచి నిద్రనిచ్చావు, ఈ రోజంతా నాకు హెల్ప్ చెయ్యి, నాకు సహాయం చెయ్యి, నా ఎగ్జామ్స్ లో తోడుకుండా, నా డ్యూటీలో తోడుగా ఉండి, ప్రయాణాలు తోడుకుండా, ఆమె. యేసు ప్రభువు అలాంటి వాడు కదా. ఆయన మనలాగా ఈ భూమి మీద ఒక నార్మల్ వ్యక్తిగా ఆయన ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు, ఆయన దగ్గర ఆయన మనకు చూపించే ఒక మాదిరి ఏంటి అని అంటే, ఈ హ్యాస్ ఎ లవ్ హార్ట్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హరి అవ్వలేదు, పరిగెత్తలేదు దేవుని సన్నిధి నుంచి. హీ వాంట్స్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎంత వీలైతే అంత ఆయన వాక్యం దగ్గర చదువుకుంటా కూర్చొని. కొన్నిసార్లు నా అనుభవం ఏంటి అని అంటే, మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే లేకబుద్ధి కాదు, వేరే ఏ పని చేయబుద్ధి కాదు. ఒక ఆయన ఏమంటాడు అని అంటే, మన కోసం ప్రాణం పెట్టిన 10,000లో అతి సుందరుడైన, మహిమ కలిగిన వాడైన, నిత్యుడైన, ఆది అంతమునైన, సర్వ సృష్టికి ఆధారభూతుడైన, సర్వ సృష్టిని నడిపించేటువంటి దేవుడైన నా కోసం ఈ లోకానికి వచ్చి, నా కోసం ఆయన శిలువ శ్రమలు అనుభవించి, చనిపోయి, మరణాన్ని జయించి, తిరిగి లేచి, నా కోసం ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తా ఉన్నటువంటి దేవునితో గడపడానికి 10 నిమిషాలు మనం కేటాయించేది. ఆయన సన్నిధిలో మనం ఉండడానికి కేటాయించే సమయం ఎంత? 5 మినిట్సా? పర్ డేకి 5 మినిట్స్, 10 మినిట్సా? చూడండి, యేసు ప్రభువు వారు he didn't hurry, తొందరపడిపోలా వెళ్ళిపోవాలి అని. he stayed back in the presence of God. దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునితో ఉండడానికి మనం సమయాన్ని వెచ్చించాలి. అది దేవుని యొక్క దయ మన మీద ఉంది, దేవునిలో మనం ఎదుగుతున్నాము అనడానికి మొదటి సిమ్టమ్ ఏంటి అని అంటే, వీ హ్యావ్ ఎ లవ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, హార్ట్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి కోసం తహతహలాడతాం. 46వ వచనం, 3 దినములైన తర్వాత దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి మాటలను ఆలకించుచు చూచి తిరిగి వచ్చారంట. యెరూషలేము తిరిగి వచ్చారంట వాళ్ళ అమ్మ నాన్న. ఎతుకుతా ఉంటే ఎక్కడ దొరికాడు? కానీ యేసు ప్రభువు వారు ఎక్కడున్నారంట? బోధకుల మధ్యలో కూర్చున్నాడంట. కొన్ని మాటలు మనం వాక్యం చదువుతామంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకే, మధ్యలో కూర్చున్నాడంట. చివరిన ఎక్కడో ఒక మూల, ఏంటి వీళ్ళందరూ ఇక్కడ గుంపు కూడా ఉన్నారు అని వెళ్ళి కూర్చోలేడు. ఏదో సరేలే ఏం చేస్తున్నారు అని ఒక సైడ్ ఎక్కడో మూల నిలబడి చూడట్లేడు. ఎక్కడున్నాడంట? ద మిడిల్ ఆఫ్ ది క్రౌడ్, మధ్యలో కూర్చున్నాడంట. బోధకుల మధ్యలో కూర్చున్నాడంట. ఎవరి బోధకులు? ఏం చేస్తున్నారు ఇక్కడ?
పస్కా పండుగ జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే చాలా మంది అక్కడ వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి, బోధకుల్ని తయారు చేసేటువంటి స్కూల్స్ ఉంటాయి, రబ్బీస్ అంటారు. ఓకే, ఈ ఈ చాలా చోట్ల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పస్కా పండగకి ఈ బోధకులు, వాక్యాన్ని బోధించే వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని నేర్పించేటువంటి వాళ్ళందరూ, నేర్చుకునేటువంటి వాళ్ళందరూ కూడా యెరూషలేములో గ్యాదర్ అవుతారు పస్కా పండుగ టైంలో. వీళ్ళు పస్కా పండుగ టైంలో యెరూషలేంకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? కలిసి కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరో, వీళ్ళకి అప్పుడున్న వీళ్ళ చేతిలో ఉన్న బైబిల్ ఏంటి అని అంటే, ఒకటి ధర్మశాస్త్రం ఉండేది, రెండోది ప్రవక్తల గ్రంథాలు ఉండేవి, మూడోది ఏంటి అని అంటే కీర్తనల గ్రంథం ఉండేది వాళ్ళ చేతిలో. ఈ 3 గ్రంథాలని యూదులైన పిల్లలకు బోధించేవాళ్ళు. వాళ్ళ సంస్కృతిలో ఒక వ్యక్తి రబ్బీ అవ్వాలి అని అంటే, బోధకుడు అవ్వాలి అని అంటే, వాళ్ళు ధర్మశాస్త్రం మొత్తాన్ని కంఠస్థం చేయాలి. వాళ్ళని ఏమంటారు అని అంటే ఎక్స్పర్ట్స్ ఇన్ ద లా అంటారు. అంటే ఏంటి? వాక్యాన్ని అర్థం చెప్పే విషయంలో వాళ్ళు చాలా నిపుణులు, PhD రేంజ్ వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తా ఉంటే ఏం డిస్కస్ చేస్తున్నారు వాళ్ళు? చెప్పండి, ఏం డిస్కస్ చేస్తున్నారు? బోధకులు అందరూ కూర్చొని ఏం డిస్కస్ చేస్తారు? వాక్యాన్ని డిస్కస్ చేస్తారు. వాక్యాన్ని డిస్కస్ చేసేటువంటి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడంట వెళ్ళి. జాగ్రత్తగానండి, నాట్ ఇన్ ద సైడ్స్, ఎక్కడో ఒక మూలన క్రౌడ్ లో కూర్చోలేదు యేసుప్రభు వారు. మధ్యలో కూర్చొని వాళ్ళు చెప్పేది వింటున్నారంట. సెకండ్, యేసుప్రభు వారి లైఫ్ లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్, ఎందుకు ఆయన లైఫ్ అంత ఇన్ఫ్లుయెన్షియల్, ఈ లోకంలో జీవించినా కూడా పాపము లేనివాడుగా ఆయన ఉన్నప్పుడు, మానవుడిగా ఆయన లైఫ్ లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, రెండో విషయం, హీ హ్యాస్ ఎ హార్ట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పట్ల ఆయనకు అమితమైన ప్రేమ ఉంది. ఇంటెన్షనల్ గా ఆగిపోయాడు. ఆగిపోయినాడు ఎక్కడ కూర్చున్నాడంటే ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో, పండితుల మధ్యలో కూర్చొని ఆలకిస్తా ఉన్నాడంట. విన్నాడంటే అయిపోయేది కదా. ఆలకించడం ఎందుకు రాశాడు లోకా గారు? ఆ ట్రాన్స్లేషన్ ఎందుకు చేశారు అట్లా? ఆలకించాడు, ఆలకిస్తున్నాడు అని. విన్నాడు అనే మాటకి ఆలకిస్తున్నాడు అనే మాటకి డిఫరెన్స్ ఉంటుంది. విన్నాడు అని అంటే కొన్నిసార్లు, ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, రోడ్డు మీద వెళ్తా ఉంటే వెళ్లే దారిలో చాలా థింగ్స్ నాకు వినపడతాయి. ఎక్కడో పాట వినపడుతుంది, ముందుకెళ్ళిన తర్వాత ఎవరో గొడవ ఆడుతూ ఉంటారు, ఆ గొడవల గురించి వింటా, కానీ నేను పెద్దగా పట్టించుకోను. వినపడుతుంది, అవి నా చెవిలోకి వస్తాయి, నేను వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేను వింటాను కానీ పెద్దగా పట్టించుకోను. ఆలకించటం అంటే అది కాదు. ఆలకించటం అంటే శ్రద్ధ పెట్టి, ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్ తో, ఒక్క వర్డ్ కూడా మిస్ అయిపోకుండా జాగ్రత్తగా వినడం. కొన్నిసార్లు మనం పోయిన వారం విన్న వాక్యం గుర్తుండదు మనకి. రెండోది, వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మనం ఫోన్ తీసి చూస్తాం, ఎన్నిసార్లు మనం డిస్టర్బ్ అవుతాం, ఎన్నిసార్లు మన మైండ్ వేరే వేరే వాటి మీదకి వెళ్ళిపోతా ఉంటది. బట్ జీసస్ ఈజ్ నాట్ లైక్ దట్. యేసుప్రభు అట్లా లేరు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? వెనకాల సీట్లో కూర్చోలేడు. ఆయన ఎక్కడో మూల కూర్చోలేడు. అంటే ఆయనకి క్లియర్ గా వినపడేటువంటి ప్లేస్ లో కూర్చున్నాడు. కూర్చోవడం మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడు. శ్రద్ధగా, జాగ్రత్తగా, కాన్సన్ట్రేషన్ తో వింటా ఉన్నాడు. వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడంట. చెప్పండి, ఎప్పుడు ప్రశ్నలు అడుగుతాం మనం? ఎప్పుడు అడుగుతాం చెప్పు? ప్రశ్న ఎప్పుడు అడుగుతాం? అర్థం కానప్పుడు. ఓకే, ఎప్పుడు అర్థం కాదు? నాకు అర్థం కాలేదని ఎట్లా తెలుస్తుంది నాకు? చెప్పిందంతా విన్నాను అనుకో, జాగ్రత్తగా నాకు చెప్పిందంతా అర్థమైంది అనుకో, మొత్తం డైజెస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు డౌట్లు వస్తాయి. ఒకవేళ నేను ఏమి వినకపోతే డౌట్లు వస్తాయి. చెప్పిందంత జాగ్రత్తగా వింటే అప్పుడు డౌట్లు వస్తాయి. సగం సగం వింటే డౌట్లు రావు. మొత్తం విని నేను రిఫ్లెక్ట్ చేసుకొని, డైజెస్ట్ చేసుకొని అప్పుడు డౌట్లు కలుగుతాయి. అరే అన్న ఇట్లా చెప్పింది కదా, దీని మీనింగ్ ఇదేనా, అట్లా ఎందుకు జరిగింది అని అప్పుడు డౌట్లు వస్తాయి. లేదా నాకు ఆల్రెడీ ప్రియర్గా ముందుగానే వాక్యం నాకు తెలుసుంటే, వాక్యాన్ని గురించిన అవగాహన నాకు ఆల్రెడీ ఉంటే, మీకు ఒకవేళ వాక్యాన్ని గురించినటువంటి అవగాహన ఉంటే
నేను ఇక్కడ నిలబడి నాకు నచ్చింది చెప్తా ఉంటే అయిపోయిన తర్వాత విష్ణు వచ్చి అడుగుతాడు, ఏందన్నా నువ్వు ఏం చెప్తున్నావు, వాక్యంలో ఏముంది, నువ్వేం చెప్తున్నావు అసలు. బెరయా సంఘం వాళ్ళు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని అది అట్లనే ఉందా లేదా అని ధ్యానించే వాళ్ళంట. యేసు ప్రభు వారు వాళ్ళ మధ్యలో కూర్చొని ఎవరిని అడుగుతున్నాడు అని అంటే బోధకులను అడుగుతున్నాడు. 12 ఏళ్ల పిల్లోడు బోధకుల మధ్యలో కూర్చొని ఆయన అంత శ్రద్ధగా విని దాన్ని డైజెస్ట్ చేసుకొని రిఫ్లెక్ట్ చేసుకొని దాంట్లో నుండి అర్థం చేసుకున్న తర్వాత దాంట్లో నుండి బయటకు వచ్చినటువంటి ఆ ప్రశ్నలు వాళ్ళని అడుగుతా ఉంటే చూడండి, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఈ రబ్బీస్ కి పిహెచ్డి లెవెల్ ఉన్నటువంటి వాళ్ళకి దేవుని వాక్యంలో ధర్మశాస్త్రంలో పిహెచ్డి స్థాయి కలిగినటువంటి వాళ్ళకి యేసు ప్రభు వారు అడిగేటువంటి ప్రశ్నలు, యేసు ప్రభు వారు చెప్పేటువంటి సమాధానాలకి పిచ్చెక్కిపోయిందంట. కానీ యేసు ప్రభు వారు అడిగినటువంటి ప్రశ్నలకి బహుశా బోధకుల దగ్గర కూడా సమాధానాలు ఉండవు. మనం ఆ స్థాయికి ఎదగాలి. దేవుని వాక్యం అంటే అంత శ్రద్ధ, అంత ఆశ, అంత వాక్యంలో అంత డీప్ డైవిన్ అవ్వాలి. దేవుని వాక్యంలో పైపైన చదువుతాం మనం, ఆ పైపైన ఏం లేదా ఆడ. దాన్ని ధ్యానిస్తా ఉంటే, దేవుడు మనకి నేర్పిస్తా ఉంటే, వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్తే ఆ లోపట ఉండేటువంటి అర్థం మనకు అర్థమైతే వాక్యాన్ని వదిలిపెట్టాం. అందుకే కీర్తనగారు అంటే నీ వాక్యము జుంటె తేనె దారుల కంటే, ఎందుకన్నాడు ఆ మాట? ఆ టేస్ట్ ఏంటో ఆయనకి తెలుసు. మనం పాడతాం అంతే, నీ వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైందని అంటాం అంతే, మనకు తెలియదు దాని టేస్ట్ ఏంటో. దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. మొదటిది ఆయన దేవుని సన్నిధిని ప్రేమించాడు, రెండోది దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. ఎంతగా యేసు ప్రభు వారు వాక్యాన్ని లైఫ్ లో జీర్ణించుకున్నాడు అనంటే 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధన వచ్చినప్పుడు సాతానుడు వచ్చి శోధిస్తా ఉంటే యేసు ప్రభు వారు ఎట్లా సమాధానం ఎట్లా గెలిచాడు? ఆయన వాక్యాన్ని వాడాడు. మనం శోధన వచ్చినప్పుడు దేన్ని బట్టి జయిస్తాము అనంటే మన బలంతో కాదు, వాక్యంతో జయించాలి. వాక్యం అనేది 2 అంచులు వాడి అయిన ఖడ్గం. అది నువ్వు పోరాడడానికి నీ చేతిలో ఉండేటువంటిది ఆయుధం. అది నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు జయించాలి అనంటే వాక్యం నీకు తెలిసి ఉండాలి. 48 కూడా చదువుదాం. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగ చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఏమంటుంది వచ్చి మరియ గారు, నేను నీ తండ్రి, మీ నాన్న నేను ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం, ఎంత తొందరపడిపోయాం, నువ్వు కనపడకపోయేసరికి నువ్వు ఎందుకు ఉండాల్సిన చోట ఉండకుండా ఎన్ని పిచ్చి పనులు చేస్తావు. ఆవిడ వచ్చి నేను మీ నాన్న అని మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు వారు ఏమంటారంటే, మీరేలా నన్ను ఎదుగుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు. నా తండ్రి యేసు ప్రభు వారికి 12 ఏళ్ల వయసులో ఉన్న అవగాహన ఏంటి అనంటే, ఈ భూమి మీదకి నేను ఒక ఉన్నతమైన ఉద్దేశంతో వచ్చాను. తండ్రికి నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, తండ్రి పనులు కొన్ని ఉన్నాయి. నా ఉద్దేశం వేరు, నా ప్రయారిటీస్ వేరు. ఎస్, మీరు నా తల్లిదండ్రులే, ఈ భూమి మీద మీరు నా తల్లిదండ్రులే, కానీ మీకంటే ప్రాముఖ్యమైన విషయాలు నా జీవితంలో ఉన్నాయి. నేను నా తండ్రి పనులు చేయాలి, నా తండ్రి ఉద్దేశాలు నెరవేర్చాలి. దేవునికి ఆ యేసు ప్రభు వారు భూమి మీద నరరూపధారిగా జీవిస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు 12 ఏళ్ల వయసులో యేసు ప్రభు వారికి ఉన్న అవగాహన ఏంటి అనంటే, గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ మై లైఫ్. నా జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నేను ఆ ఉద్దేశాలకు తగ్గట్లుగా జీవించాలి. హీ ఈజ్ మై ప్రయారిటీ. నా జీవితంలో ఆయనకే టాప్ ప్రయారిటీ ఉంటుంది, ఆయన తర్వాతే మీరు. యేసు ప్రభు వారి లైఫ్ కనుక మనం చదువుకుంటా ముందుకెళ్తే మనకేం కనపడుతుంది అంటే, ఆయన ఏమంటాడు అనంటే, దేవుని చిత్తం చేయడమే
నా ఆహారం అయింది అంటాడు. ఆహారము అయి ఉంది అని అన్నప్పుడు యేసు ప్రభు వారి ఉద్దేశం ఏంటి అని అంటే, నేను బ్రతకడానికి నా మనుగడకి దేవుని పని చేయడమే నా లైఫ్. ఆ పని చేయకుండా ఆయన ఉద్దేశాలు నెరవేర్చకుండా నేను ఈ భూమి మీద బతకలేను. నేను దానికోసమే బ్రతుకుతున్నా ఈ లోకంలో. హీఈస్ మై టాప్ ప్రయారిటీ. నా జీవితంలో, నా డే టు డే లైఫ్ లో దేవునికే నేను మొదటి ప్రాధాన్యతనిస్తాను, ఏ విషయంలోనైనా సరే. మన లైఫ్కి వస్తే కొన్నిసార్లు దేవుని కంటే ఉద్యోగం ప్రయారిటీ అయిపోతుంది. కొన్నిసార్లు నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు ఎవరినో ఇష్టపడతారు. ఒకవేళ వాళ్ళు క్రైస్తవుడు కాకపోతే, ఒకవేళ వాళ్ళ దేవుని చిత్తంలో లేకపోయినా నాకు వాడే కావాలి, అమ్మాయే కావాలి. పేరెంట్స్ని ఏడ్పించే పిల్లలు తెలుసు నాకు. లిటరల్గా వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని మేము ఏ మొహం పెట్టుకొని బయటికి వెళ్ళాలి, సంఘాన్ని మేము ఎట్లా ఫేస్ చేయాలి అని ఏడ్చిన తల్లిదండ్రులు నాకు తెలుసు. పిల్లలేమో వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు తీసుకొని దేవుని గురించి కానీ తల్లిదండ్రుల గురించి కానీ ఆలోచించకుండా అసలు నా వివాహం విషయంలో దేవుని ఉద్దేశం ఏంటని కానీ, నా జాబ్ విషయంలో దేవుని ఉద్దేశం ఏంటని కానీ, నా కెరీర్ విషయంలో దేవుని ఉద్దేశం ఏంటని కానీ ఆలోచించకుండా వీళ్ళకి నచ్చిన నిర్ణయాలు వీళ్ళు తీసేసుకొని తల్లిదండ్రుల్ని బాధ పెట్టి వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితికి తీసుకెళ్లిన పిల్లలు నాకు తెలుసు. కానీ ఇక్కడ యేసు ప్రభువు చూడండి, నేను తండ్రి పనుల మీద ఉండాలి, ఈజ్ మై ప్రయారిటీ. దేవుడు, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తం నా ప్రయారిటీ. మీరు ఆలోచించండి, డే టు డే లైఫ్లో మీరు ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నారు? నీ ఫ్రెండ్ని సంతోష పెట్టడం నీకు ఇంపార్టెంటా? దేవుణ్ణి సంతోష పెట్టడం నీకు ఇంపార్టెంట్? నీ బంధువుల్ని సంతోష పెట్టడం నీకు ఇంపార్టెంటా? దేవుణ్ణి సంతోష పెట్టడం నీకు ఇంపార్టెంట్? మనం ఏది గోల్గా పెట్టుకోవాలి అని అంటే, నా లైఫ్లో దేవుణ్ణి నేను కనపరచాలి. నా ఇష్టం కాదు చేయాల్సింది, మన కుటుంబాల్లో చేయాల్సింది మన ఇష్టాలు కాదు. దేవునికి ఏది ఇష్టం అది చేయాలి. బహుశా నేను చేసేది కొన్నిసార్లు నా భార్యకి నచ్చకపోవచ్చు, లేకపోతే నా పిల్లలకు నచ్చకపోవచ్చు. కానీ నేను చేయాల్సింది ఏంటంటే దేవునికి ఇష్టమైంది చేయాలి. నేను మన లైఫ్ లో అల్టిమేట్ గా జరగాల్సింది ఏంటి అని అంటే దేవుని ఇష్టం నెరవేరాలి. నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా? 12 సంవత్సరాల ఏజ్ లో అండి యేసు ప్రభువు అనుకున్న అవగాహన చూడండి. నేను ముగించేస్తా, ఇంకొక మాట చదువుదాం. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. 51వ వచనంలో ఏమనుందంటే వారికి లోబడి ఉండెను. జాగ్రత్తగానండి. యేసు ప్రభువు బాల్యాన్ని గురించి కేవలం లోకభక్తులే రాశాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. బట్ సమ్వేర్ ఆయన హిస్టారియన్ కాబట్టి, చరిత్రకారుడు కాబట్టి ఎక్కడో సంహౌ లాక్కొచ్చాడు ఇన్ఫర్మేషన్ ని, రాశాడు. ఈ బాల్యం గురించి అయిపోయిన తర్వాత నెక్స్ట్ యేసు ప్రభు వారి గురించి మనం ఎక్కడ చూస్తాము అని అంటే, ఆయన లైఫ్ లో నెక్స్ట్ ఇన్సిడెంట్ ఎక్కడ స్టార్ట్ అయితే అంటే 30 సంవత్సరాల ఏజ్ లో ఆయన బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మధ్యలో ఎక్కడ ఆయన గురించి ఇన్ఫర్మేషన్ లేదు. 12 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఇక్కడ రాశారు లూకాసు వార్తలో. నెక్స్ట్ ఇన్సిడెంట్స్ మనం మిగతా ఏ సువార్త తీసుకున్నా కూడా నెక్స్ట్ ఇన్సిడెంట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 30 సంవత్సరాల ఏజ్ లో ఆయన బాప్తీసం తీసుకోవడానికి వెళ్ళిన దగ్గరే స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పండి, 12 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి మధ్యలో ఉన్న గ్యాప్ ఎన్ని సంవత్సరాలు? 18 years, 18 సంవత్సరాల ఏజ్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా చూడండి. 51వ వచనంలో యేసు ప్రభు వారి యొక్క 18 సంవత్సరాల జీవితానికి, 18 సంవత్సరాల యవ్వన జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన టైటిల్ ఏంటో తెలుసా? 18 సంవత్సరాల జీవితాన్ని సమరైజ్ చేసి ఒక్క వర్డ్ లో చెప్పినటువంటిది ఏంటంటే లోబడి ఉన్నాడు అంతే. యేసు ప్రభు వారి 18 సంవత్సరాల యవ్వన కాలానికి పరిశుద్ధాత్మ దేవుడు పెట్టినటువంటి టైటిల్ విధేయత. యేసు ప్రభు వారు
శాస్త్రులతో పరిసయ్యులతో బోధకులతో కూర్చొని వాళ్ళని విస్మయానికి గురి చేసినటువంటి వాడు, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, ఎంత అద్భుతమైనటువంటి వాడు అంటే అంత అద్భుతమైన. యాక్చువల్ గా కొంతమంది వేరే బైబిల్కి బయట ఉన్నటువంటి కొన్ని చరిత్ర పుస్తకాలు ఏమంటారు అంటే ఆయన అద్భుతమైనటువంటి కార్పెంటరీ వర్క్ చేసేవాడు, వడ్రంగి వర్క్ చేసేవాడు, చాలా జ్ఞానం కలిగిన వాడు యేసుప్రభు వారు. మీరు వేస్ట్ అసలు. నా జ్ఞానం ముందు మీరెంత అసలు. నేను మీ అదృష్టం, మీ ఇంట్లో పుట్టడం మీ అదృష్టం అని వాళ్ళ అమ్మ నాన్న ముందు అనలే. వాళ్ళ అమ్మ నాన్న నాకు జ్ఞానం ఉంది కదా అని చులకనగా చూడలేదు. కొన్నిసార్లు యంగేజ్కి వచ్చిన తర్వాత చదువుకోని తల్లిదండ్రులను మనం ఎంత చీప్ గా చూస్తామో తెలుసా? వాళ్ళ మాట వినవసలు మనం. వాళ్ళ అమ్మ నాన్నల్ని మోసం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళని చులకనగా చూసేటువంటి వాళ్ళు, వాళ్ళ మాట అంటే లెక్క చేయని యవనస్తులు నాకు చాలా మంది తెలుసు. ఎంత మేము చదువుకున్నాము, మేము సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తా ఉన్నాము, మేము వేలకు వేల జీతాలు సంపాదిస్తా ఉన్నాము అని పేరెంట్స్ ని లెక్క చేయకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు నాకు తెలుసు. నేటి సంఘాల్లో ఉన్నారు యవనస్తులు. ఇలాంటి యవనస్తులకి యేసుప్రభు వారు నేర్పించేటువంటి మోడల్ ఏంటో తెలుసా? 18 years ఆఫ్ హిజ్ ఏజ్. అంత జ్ఞానం. అసలు యేసుప్రభు వారికి ఉన్న టాలెంట్ తో పోలిస్తే నువ్వు నేను ఎంత దేనికి పనికిరాం అసలు. మనం జీరో ఆయన ముందు మనం. అలాంటిది యేసుప్రభు వారే వాళ్ళ అమ్మ నాన్నకి లోబడి జీవించారు. నేను ఒక మాట అడిగిన, లాస్ట్ 1 year ఆఫ్ యువర్ లైఫ్ ని మీ అమ్మ దగ్గరకో మీ నాన్న దగ్గరకో వచ్చి మీ పిల్లలు లాస్ట్ 1 year గా వాళ్ళ 1 సంవత్సరం పాటు వాళ్ళ జీవితాన్ని సమరైజ్ చేసి ఒక మాటలో చెప్పండి అంటే ఏం చెప్తారు? ఫోనండి, ఫోనే. వాడికి ఆ దెబ్బ వేరే ఏం లేదు. ఆ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోన్ దగ్గరే ఉంటున్నాడు. అదా 1 year? జస్ట్ నేను వేరే ఏం అడగట్లా. సరే మీరే చెప్పండి, లాస్ట్ 1 week మీ లైఫ్ మొత్తాన్ని క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఏమని మీకు మీరే టైటిల్ ఇచ్చుకుంటారు? ఒక్క మాటలో చెప్పండి. ఏంటా జీవితం యేసుప్రభు వారిది? లోబడి జీవించు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట రాయడానికి ఇష్టపడ్డాడు. మన లైఫ్ కి, మన యవ్వన కాలం మొత్తాన్ని మనం క్రోడీకరించి ఒక మాటలో చెప్పాలంటే ఏమని రాయించాలని ఆశపడతా ఉన్నాం, ఏమని టైటిల్ మనం పొందుకోవాలని ఆశపడతా ఉన్నాం. చర్చ్లో కానీ, వర్క్ ప్లేస్లో కానీ, లేకపోతే పేరెంట్స్ దగ్గర కానీ ఎలాంటి సాక్ష్యాన్ని మనం పొందాలనుకుంటాం? 4 విషయాలు నేను చెప్పాను. యేసుప్రభు వారికి వాక్యం అంటే అమితమైన ప్రేమ ఉంది. యేసుప్రభు వారికి దేవుని సన్నిధి అంటే అమితమైన ప్రేమ ఉంది. యేసుప్రభు వారికి దేవుని పనే టాప్ ప్రయారిటీగా ఉంది. 4వది, యేసుప్రభు వారి జీవితంలో విధేయతను మనం చూస్తాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన విధేయత నేర్చుకున్నాడు అని ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో విధేయత చూపునంతగా తనను తాను తగ్గించుకున్నాడని రాసింది. ఇంటెన్షనల్ గా తనను తాను తగ్గించుకున్నాడంట. మరణంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన వెంబడిద్దామా? యేసుప్రభు వారి దగ్గర నేర్చుకుందామా? యవనస్తులుగా ప్రార్థన చేద్దాం.